కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పివి రాఘవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగిని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపులకు గురిచేస్తే ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా కాజీపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ మురళీమోహన్ రెడ్డి, మైదుకూరు నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు దాదాపు 19-20 నెలలు కావస్తుంది. ఈ 20 నెలల కాలంలో ప్రజలకు వీళ్ళు పనికొచ్చే పని ఏదైనా ఒకటి చేశారా, లేదా రాజధాని విషయంలో ఏదైనా చేశారా, లేదా ఏమైనా కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈరోజు కూటమి రాజకీయం ఎలా ఉందంటే, 1 గుడి, 2 బడి, 3 జగన్మోహన్ రెడ్డి. ఈ 3 దాంట్ల మీదనే రాజకీయం చేసుకుంటా ఈ విధంగానే కాలక్షేపం చేసుకుంటా 5 సంవత్సరాలు ఇలాగే గడిపేటట్టున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకు ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలు కానీ, అలాగే వాళ్ళు చెప్తానే అభివృద్ధి కానీ ఏదే కానీ అందకుండా ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఈ మధ్యనే ఒక వారం 4-5 రోజుల కిందట కోడూరులో అరవ శ్రీధర్ అని జనసేన ఎమ్మెల్యే ఒక మహిళా ఉద్యోగి మీద బలవంత పెట్టి కారులోనే రేపు చేసిన సంఘటన ఆమె బహిరంగంగా చెప్పినా, కారులోనే నన్ను ఈ విధంగా చేశాడని బహిరంగంగా ఆమె ప్రెస్ దగ్గరికి వచ్చి చెప్పినా కూడా ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు. అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానీ కనీసం అతని పార్టీ ఇతను మా ఎమ్మెల్యే ఇలా చేశాడు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసే దాఖలాలు కానీ ఎటువంటి ఏమీ చేయకుండా ఈ విషయం ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఈ మీడియాకు రాకముందే వారం రోజుల క్రితమే, అది కూడా మీడియాలో కూడా వచ్చింది, మహావంశి మాట్లాడాడు. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ హెచ్చరించారు, మీ అందరి మీద వైసీపీ నాయకులు కన్నేస్తున్నారని. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మీద వైసీపీ నాయకులు ఏ విధంగా కన్నేస్తారు? మీరు తప్పు చేస్తేనే కదా కన్నేసేది. మీరు ఎటువంటి తప్పు చేయకపోతే మీ జోలికి వచ్చే అవకాశం ఎందుకుంటుంది మాకు? ఖచ్చితంగా అరవ శ్రీధర్ అనే వ్యక్తిని ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఖచ్చితమైన శిక్ష పడేలాగా చూడాలని చెప్పి, ఇటువంటి వ్యక్తులను పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ప్రముఖంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా మైదుకూరు నియోజకవర్గం వస్తే రైతుల సమస్యలు అనేది దేవుడెరుగు. అకాల వర్షాల మూలాన కాజీపేట మండలంలో పంట నష్టం జరిగింది. అందరి మండల వ్యాప్తంగా నష్టం జరిగితే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి ఏటూరుకు సంబంధించిన వాళ్ళ కార్యకర్త 1 ఎకరా పొలం చూసిపోయినాడు. మిగతా ఆ కార్యకర్త ఒకడేనా? మిగతా వాళ్ళందరూ ఓటు వేయలేదా? కాజీపేట మండలంలో ఎవరు టీడీపీకి? మిగతా వాళ్ళ పొలాలు కాదా? అతని ఒకరికైనా పొలము? అతను ఒకటే నష్టపోయినా? వేరే వాళ్ళు ఎవరు నష్టపోలేదా? ఇవన్నీ ఏమి గౌరవ ఎమ్మెల్యే గారికి కనిపించవా? కనీసం నష్టపోయిందనే మాట కూడా చెప్పకుండా ఎటువంటి పరిహారం ఇస్తామని కానీ, లేదా ఈ విధంగా నష్టం జరిగింది దాన్ని పూజిస్తామనే మాట కానీ చెప్పకుండా ఆయన బలవంత పెట్టి ఏకగ్రీవం చేసుకున్నారని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆల్రెడీ సర్పంచుల పదవి కాలం అయిపోవచ్చింది. ఇప్పుడు ఎలక్షన్లు జరపండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వంలోనే ఉంది కదా, మీరు ఎలక్షన్లు పెట్టండి, లోకల్ పార్టీ ఎలక్షన్లు పెట్టండి, మేము ప్రతి పంచాయతీలో కూడా సిద్ధంగా ఉన్నాం, వైఎస్ఆర్ చేసినా అని చెప్తారు. ఒక ఎమ్మెల్యే మీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఒక పంచాయతీలో ఎండోమెంట్ గుడిలో సంక్రాంతి పండుగ జరుపుకోకూడదు, లెటర్ ఇవ్వద్దని చెప్పారంటే ఇంతకన్నా ఏమన్నా ఘోరం ఉంటుందా? వాళ్ళ నిజానికి మిత్తూరులో అనే సంక్రాంతి పండుగ పదాలు జరుపుకోలే. ఒకసారి ఈ విషయంలో సుధాకర్ యాదవ్ వారు గమనించాలి, వాళ్ళ లీడర్లు ఏ విధంగా చేస్తారని అందరినీ. అలాగే మిత్తూరులో, నాగసానిపల్లెలో దాదాపు 4-5 పంచాయతీల్లో గుడి బడికాడ రాజకీయం చేస్తా వాళ్ళే ఫ్లెక్సీలు దించడం, వాళ్ళే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఇష్టం వచ్చేట్టు వాళ్ళే చేయడం. ఏమంటే స్టేషన్ గారికి వచ్చేసి మా ఎమ్మెల్యే చెప్పిండ. అటువంటి వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరినైనా సరే, మా లీడర్ ఎవడైనా సరే తొడుకొని పోయినా ముందు వాడిని బొక్కలు వేసిన తర్వాతనే ఇతను బొక్కలు వేస్తాం. దాంట్లో ఎటువంటిది ఉపేక్షించుండదు. మోమాటం లేకుండా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తాను, ఎవరైనా కానీ రేపొద్దున మన వాళ్ళని శిక్షించిన వాళ్ళని, మన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని ఎవరైనా కానీ రేపొద్దున గౌరవ ఎమ్మెల్యే గౌరవ రఘురామరెడ్డి గారు కాబోయే ఎమ్మెల్యే 29లో ఆయన దగ్గరికి తీసుకొని వైద్యానికి వచ్చేసి మన ఆరోగ్యశ్రీలో 25 లక్షలు
ఏర్పడేలాగా చేస్తానని చెప్పేసి 3,300 రూపాయలకు 3,300 కోట్ల రూపాయలకు ఆయన అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు కేవలం 2.5 లక్షలకు 5,000 కోట్లు పెట్టుబడి పెడతాను అంటే ఏ విధంగా దోచుకుంటారో, ఏ విధంగా దోచుకొని దాచుకుంటారో కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రైతుల గురించి రైతుకు సర్కారు పట్టని అన్నదాతల ఆక్రందన అనే పేజీన శీర్షికన వచ్చింది. ఎందుకంటే రైతుకు యూరియా అందుబాటులో కనీసం ఒక యూరియా బస్తా ఇచ్చే పాపాన్ని కూడా పోలేదు ఈ గవర్నమెంట్. అన్నదాత సుఖీభావం అంటారు. రైతు ప్రభుత్వాలు అన్ని ఏమంటారు అంటే రైతు దేశాన్ని వెనుక, దేశానికి రాజు అంటారు. కానీ కనీసం ఈ రాజుకు ఒక మూట యూరియా ఇచ్చే పాపాన్ని పోవడం లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీభావం అని చెప్పి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినాడు. కనీసం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చిన పాపాన్ని పోలే, 10,000 ఇచ్చాడు అంతే. అది 2 సంవత్సరాలకు ఇంత దయనీయ పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. కనీసం రైతు అంటే ఎందుకు చులకన భావం ఏర్పడిందో వీళ్ళకి అర్థం కావడం లేదు. రైతు అందరికీ అన్నం పెట్టే రైతును ఇంత హింసించి ఇన్ని రకాల ఇచ్చేస్తే కనీసం రైతు ఆక్రందనలే వీళ్ళకు శాపాలుగా మారి ఈ గవర్నమెంట్ కుప్పకొలిపోయే పరిస్థితి ఉంటుంది. కనీసం ఇప్పటికైనా ఏ అధికారి కానీ ఎవరైనా కానీ రైతులతో దయచేసి ఆడుకోవద్దు. ఎందుకంటే ఒక్క ఎకరా ఎవడైనా ఏ అధికారి అయినా కానీ ఒక ఎకరా పైరు పెట్టి రైతు వాళ్ళని కష్టపడి పండించండి, అప్పుడు తెలుస్తుంది రైతు కష్ట విలువ. కానీ ఇంతవరకు కనీసం యూరియా ఏమంటారు ఏమో గారు, యూరియా ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో నేను అందించిన 300తో అందించిన అంటారు. 400 ఆర్బీఐలకు ఇవ్వచ్చు, అందరికి ఆర్బీఐలకు ఇచ్చి 270 రూపాయలు రైతులకు ఎందుకు ఇవ్వకూడదు? ఒకే ఒక ఏజెన్సీ పెట్టుకొని అతనిగా సప్లై చేస్తూ అతను ఆడిందే ఆటగా ఈ కాజీపేట మండలంలో కొనసాగుతుంది. ఇప్పటికైనా దయచేసి ఆ ఏజెన్సీ అయినా కానీ వాళ్ళైనా కానీ రైతు కుటుంబం నుంచి వచ్చినోడే. రైతులు గోడు పట్టకుండా రైతులు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎన్ని వికారాలు పడినా కానీ ఎప్పుడోసారి నీ పాపం పండుతుంది. మేము చేసే ఇది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి రైతుల గురించి ఆలోచన చేయండి. ఇదే విధంగా కొనసాగితే మేము వైఎస్ఆర్సీపీ తరఫున లేకపోతే రైతులందరి తరఫున పోరాటం చేయాల్సి వస్తుందని విన్నవించుకుంటున్నాను. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినాక తిరుమల లడ్డు అని పెట్టారు. తిరుమల లడ్డు కల్తీ జరిగింది, కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది అని చెప్పి చాలా యాగిరి చేశారు గవర్నమెంట్. కనీసం వీళ్ళు ఇదే గవర్నమెంట్ లో అధికార పక్షం ఉంది. ఈ గవర్నమెంట్ లో సిబిఐ వాళ్ళ గవర్నమెంట్ లోనే సిబిఐ ఏం చెప్పింది, ఎక్కడ కల్తీ జరగలేదని చెప్పింది. ఆ రోజు సనాతన ధర్మపరుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అల్పేరు నుంచి కాలి మార్గం గుండా స్వామివారికి వెంకటేశ్వర స్వామి కాడికి పాప ప్రక్షాళన చేయాలని చెప్పి నడిచిపోయినాడు. ఇప్పుడు కల్తీ లేదని చెప్పి గవర్నమెంట్ సిబిఐ అధికారులు చెప్పారు. కాబట్టి ఇదే పవన్ కళ్యాణ్ అలిపిరి కానించి మోకాళ్ళతో జోక్కుంటా పోతాడో లేకపోతే పనుకొని జోక్కుంటా పోతాడు. స్వామివారికి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన ఈ గవర్నమెంట్ హిందువులకు క్షమాపణ చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలా. రైతుల ఆక్రందనలు పట్టించుకోకుండా చేస్తున్నారు కాబట్టి రైతులను పట్టించుకోండి. దయచేసి ఇప్పటికైనా రైతులను పట్టించుకోండి. ఇట్లాంటి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ దేవుళ్ళ రాజకీయాలకు వాడుకోవద్దు దయచేసి. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.